మనసుంటే మార్గం ఉంటుందని మన పెద్దలు చెబుతారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి కోటీశ్వరులే కావాల్సిన అవసరం లేదు. అట్లు ఇడ్లీ అమ్ముకునే వాళ్ళైనా చాలు. ఇదే విషయాన్ని నిరూపించాడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన మణి. ఆ మణి చేసిన సహాయం ఏమిటో తెలుసుకుందామా? ఆకలితో ఉన్నవాడికి అన్నం, దప్పికగొన్న వారికి దాహం తీర్చడం ఎంత పుణ్యమో ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ వారిని అడిగితే చెప్తారు. నిజంగా అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా అని సుమతి శతకకర్త చెప్పినట్లు ఆకలిగొన్నవానికి అన్నం పెట్టిన వారు పరమాత్మ స్వరూపులే. ఇలా దానం చేయాలంటే ఉండాల్సింది ధనం కాదు, మనస్సు అని చిన్న హోటల్ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసి మణి నిరూపించారు. ప్రతిరోజు వార్తల్లో వస్తున్న వరద బాధితుల కథనాలు చూసి చలించిపోయిన మణి తాను కూడా బాధితులకు ఎంతో కొంత సహాయం చేయాలని భావించాడు. తనదా రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకు, ఏం చేయాలా అని ఆలోచిస్తే తను చేసే పనిలో వచ్చే ఒక్కరోజు డబ్బును విరాళంగా ఇస్తే పోలా అంటూ ఆలోచన తట్టింది. అంతే, వెంటనే ఈ రోజు ఎవరు ఏం తిన్నా ఆ బిల్లు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, పక్కనే పెట్టిన ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయ బాక్స్ లో వేయాలంటూ తన హోటల్ ముందర బోర్డు పెట్టేశాడు. మనం జరిగిన వరద బాధితులకి పూట వ్యాపారం మొత్తం సహాయార్థంగా ఇవ్వాలని అనుకుంటున్నాము. మేము చిన్న హోటల్ పెట్టుకున్నాము. సుమారు 2,000 రూపాయలు బిజినెస్ అవుతుంది మాకు. పూట బిజినెస్ మొత్తం ఇట్లానే అనుకుని మా కుటుంబ సభ్యులు మొత్తం అనుకుని ఇలా చేస్తున్నాము. మణిపెట్టిన బోర్డును చూసిన స్థానికులు అతని ఔదార్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. రోజు తినే అల్పాహారం కంటే ప్రతి ఒక్కరూ అదనంగా మరికొంత తీసుకున్నారు. దానికి ఇవ్వాల్సిన డబ్బును ఎంచక్కా మణి ఏర్పాటు చేసిన బాక్స్ లో వేసేశారు. అంతేకాదు, స్థానికులు కూడా స్వచ్ఛందంగా తమకు తోచినంత సహాయాన్ని బాక్స్ లో వేసి మణి చేపట్టిన సహాయక కార్యక్రమానికి చేయూతనిచ్చారు. పూర్తివంతమైన చర్య. ఎందుకంటే అనాదయంగా మన భారత సాంప్రదాయంలో మన యాత్ర చేసినా చేయకపోయినప్పటికీ చేసేవాడికి సహాయం చేయటువంటిది అనాదయంగా వస్తున్న ఆచారం. హిందూ ధర్మంలో కూడా పరోపకారం అనేది మొట్టమొదటిది. దాంట్లో ఇది ఇంక విశేషించి శ్లాఘించదగింది. ఈ కార్యక్రమాన్ని నా వంతు విరాళం నేను కూడా ఈరోజు వచ్చిన సంపాదన నేను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దీన్నే మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు అంటారు. నిజంగా మనకు ఇటువంటి వారిని గురించి తెలుసుకోవాలంటే రామాయణంలో రాముడికి వారధి నిర్మాణంలో సహాయం చేసిన ఉడతే గుర్తుకొస్తుంది. సహాయం ఎంత చేశామన్నది ముఖ్యం కాదు, సహాయం చేశామా లేదా అన్నదే ముఖ్యం. కాబట్టి ఉత్తరాఖండ్ విధ్వంసం నుంచి మన వారు కోలుకునేందుకు మీ వంతు సహాయం మీరు చేయండి.